నిద్రపోయేటువంటి క్రైస్తవులు ఇంతవరకే ఆలోచిస్తారు. నిద్రమైన ఆత్మీయ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత భౌతికమైనవే ఆలోచిస్తూ ఉంటారు తప్ప నిజమైన ఆత్మీయ స్థితి నిజంగా నా దేవుని ఎలా ఎదుర్కోవాలి, నా ఆత్మీయ స్థితి ఎంతవరకు మెరుగుపడుతుంది, ఎంతవరకు నా దేవునికి సమీపంగా ఉన్నాను, నేను ఆయన ప్రియమైన బిడ్డగా ఉంటూ ఆయన సంతోషపరిచే బిడ్డగా నేను ఉండగలుగుతున్నానా లేదా, నా క్రియల వల్ల ఆయన మహిమపరచగలుగుతున్నానా లేదా, యేసు ప్రభు మళ్ళాకి శరీరధారే ఉండి ఆయన మళ్ళాకి శోధించబడి పాపం లేని వాడిగా జీవించి మాదిరి నిలబెట్టి వెళ్ళినటువంటి యేసు ప్రభుడు వలె ఆయన పోలిక నాలో వస్తుందా లేదా? హల్లెలూయా. ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయనకి అంగీకార యోగ్యంగా నేను ఉంటానా లేదా, ఆయన సన్నిధానంలో ఉండి ఆయన ఎదుర్కొనే ధైర్యము, ఆయన ఎదుర్కొనే స్థితిలో నేను ఉంటానా లేదా అనే ఆలోచన ఆత్మీయతలో ఎదుర్కొన్నటువంటి వారికి ఉంటుంది, ఆత్మీయతలో తీవ్రత కలిగిన వారికి ఉంటుంది. హల్లెలూయా. అట్లని లోక సంబంధమైన భౌతిక సంబంధమైన లోకం మనకు అవసరమైన అడగద్దని చెప్పట్లే, కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు అదే ధ్యాస ఉంటే ఆత్మీయతలో నీలో తీవ్రత లేదు. ఇంకా నిద్రపోయే నిద్రావస్థలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివే, ఇంకా పాలు తాగి ప్రాయంలో ఉన్న వ్యక్తివే.